పోదాం. ఏమైంది అత్తయ్య గారు? పంతి గారు కూడా ఇటే వస్తున్నట్రా. అయ్యో ఇప్పుడు ఎలా? పదండి పదండి, వెనక్కి పదండి. తొందరగా. అమ్మో, రండి రండి. చాలు 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 చాలు. అమ్మయ్యా, బరువుందిరా బాబు. మొత్తానికి ఏదో విధంగా తప్పించుకున్నావురా. అమ్మా, తప్పించుకోలేదమ్మా, అడ్డంగా దొరికిపోయాం. ఏమైంది? వేడా ఈ జప్పగాని చూసి మనం భయపడ్డం ఏంటి నాన్న? వేడేం చేస్తారా? మనం చెప్పిన దానికి దొన్నపోతల తాళ్ళు ఊపడం తప్ప. ఎరా యాదగిరి, నేను చెప్పింది కరెక్టేనా? తప్పక్కాయ్, తప్పు తప్పు చేస్తున్నావు అక్కాయ్. అవునరా, నేను తప్పే చేస్తున్నాను. మధుమతిని చంపాను. ఇప్పుడు ఎందుకు నాన్న వీడికి భయపడతావు? నిజం తెలిసినా వీడేమీ చెయ్యలేడు. ఎందుకంటే వీడి వీడియో మన దగ్గరుంది. అది మన దగ్గర ఉన్నంత కాలం వీడు మన దగ్గర కుక్కలాగా పడుంటాడు. ఏ యాదగిరి, నేను మధుమతినే కాదు, ఇప్పుడు బసంతిని కూడా చంపేశా. శవాన్ని ఊరి చివర పడేశా. ఏం చేస్తావురా? ఏం చేస్తావురా? బసంతిని చంపితే మరి పెళ్లి పీటల మీద కూర్చుంది ఎవరక్కాయ్? ఏంటి? పెళ్లి పీట్ల మీద పెళ్లి కూతురు కూర్చుందా? అవునక్కాయ్, ఇప్పుడే చూసొస్తున్నా. పాపం పూజ, బంతి, చామంతి మీకోసం ఇదిగో పెళ్లి కొడుకు కోసం వెతుకుతున్నారక్కాయ్. నువ్వేమో బసంతి చచ్చిపోయిందని నాతో కామెడీ చేస్తున్నావు అక్కాయ్. బసంతి పెళ్లిపేట్ల మీద అసలు అక్కడెలా ఉంటుంది? మేం పడేశాం కదా. ముహూర్తానికి టైం అవుతుంది అక్కాయ్, వెళ్దాం పదండి. అమ్మా, ఇప్పుడు ఏం చేద్దామమ్మా? బసంతి పెళ్లి మండపంలో ఉందంటే ఎక్కడో ఏదో జరిగింది. వెళ్ళి ముందా తేల్చుకుందాం. రే యాదగిరి, నేను చెప్పిన విషయాలు ఎవరికైనా చెప్పావో చచ్చా, ఈ ఫోన్లు నా దగ్గర ఉన్నంత వరకు ఎవ్వరికి చెప్పనక్కాయ్. అవునక్కాయ్, మీ ఫోన్లే. నిన్ను వదల్నే అని మీరు విసురుకుంటుంటే నాకే దొరికాయక్కాయ్. ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదో తెలుసా? పెళ్ళాపడం శుభం కాదని, ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవుతుందని. ఈ పెళ్ళయ్యాక మీ సంగతి తెలుస్తా. పదండి.
ధ్యాయామి ధ్యానం అక్షతలమయండి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆదయోః పాఠ్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ఆదిమనయం సమర్పయామి మహాగణాధిపతి వస్త్రం సమర్పయ పుష్పాలమయండి వస్త్రాభరణార్థం పుష్పం సమర్పయామి యజ్ఞాపవేదం సమర్పయామి చందనం సమర్పయామి ఆభరణార్థం పుష్పం సమర్పయామి వక్రతుండం మహాకాయం కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా మహాగణాధిపతి దేవతాభ్యో నమః అనేక ప్రార్థన నమస్కారం సమర్పయామి అష్టాంగ నమస్కారం సమర్పయామి నృత్యం సమర్పయామి గీతం సమర్పయామి వాయిద్యం ఘోషయామి సిద్ధోపచార భక్తోపచార సమస్త రాజోపచారం సమర్పయామి. వదిన వసంతి ఖచ్చితంగా చచ్చిపోయింది, కానీ ఇప్పుడు ఆ పేట్ల మీద ఎవరున్నా అది మనం కనుక్కోవాలి అంతే. శివసుదాయ శ్రీ వరదమూర్తయే నమః తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దత్తి ప్రచోదయాత్. ఓ సాస్ అనసూయ గుంట అక్కడే ఉన్నావేది పైకి రా. ముహూర్తం టైం అయిపోతుంది రండి. పదండి పదండి పదండి. రండి. ఆవాహయామి రక్షావసరదేవతాభ్యో నమః దివ్యశ్రీ శుద్ధాజమనీయం సమర్పయామి హరిద్రం ధారయామి కుంకుమాం సమర్పయామి రక్షావసరదేవతాభ్యో నమః అక్షతాం సమర్పయామి శ్రీ మహాగణాధిపతి దేవత మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః అక్షతలమేయండి ధ్యాయామి ధ్యానం సమర్పయామి మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః రత్నఖచిత సింహాసనం సమర్పయామి గౌరీమిమాయ సలిలాని దక్షత్యేకపదే ద్విపదే చతుష్పదే అష్టాపదే నవపదే బభూవటే సహస్రాక్షరా పరమే వ్యోమన్న మాంగళ్య గౌరీ దేవత హరిద్రం ధారయామి కుంకుమాం సమర్పయామి దివ్యశ్రీ సమర్పయామి. కూర్చో నాయనా. అయ్యా బుగ్గం చొక్క అటు కాదయ్యా పెట్టుకోవాల్సింది ఇటు. అమ్మ ఇట్రా, ఆహా, ఏంటన్నా? దాని భాషగా చూపించుకున్నాడు. లత, వాడు తాళి కట్టేలోపు వాడి పక్కన కూర్చున్నది ఎవరో తెలుసుకోవాలి. మేము ఉన్నా కదా అత్తయ్య గారు, మేము చూసుకుంటాను. సరే వెళ్ళండి. ఓరే బద్రి, అమ్మా వెళ్ళి ఫోటోగ్రాఫర్ని తీసుకురారా. మనం పిలవలేదు కదమ్మా. సరే ఇప్పుడు వెళ్ళి పిలుచుకురారా. అలాగే అమ్మా. ఏ రంగా, అమ్మా నువ్వు వెళ్ళి పాస్కల్ తీసుకురా. ఆల్రెడీ కట్టారు కదమ్మా. అయ్యో నువ్వు వెళ్ళా. వెళ్ళి వెళ్ళి వెళ్ళు, అలాగేనమ్మా. త్వరగా వెళ్ళు. ఏంటక్కాయ్ అంత టెన్షన్ పడుతున్నావు? ఈ పిల్లవగానే జైలుకి వెళ్ళాల్సి వస్తుందనా? ఒరేయ్ సూయ అనసూయ ఇక్కడ నవగ్రహాల్ని అంచనా వేయి, అనసూయ గ్రహాన్ని కాదు. ఆ? పులికి లేడిని చంపడం ఒక వేట, ఈ అనసూయకి శత్రువుని చంపడం ఒక ఆట. ఒక ఆట ఆడి పారేస్తాను. నాకు బతకడమే తెలుసురా. ఆ బతుకులో ఒక గెలుపు తెలుసు. ఆ గెలుపు కోసం ఎంతకైనా తెగించడం తెలుసు. ఆ? హ, నాతో ఆటలొద్దు, వేటాడేస్తాను, జాగ్రత్త. నువ్వు నాకు రెడ్ హ్యాండెడ్ గా దొరికావక్కాయ్. అయినా ఏ చూసుకున్నమ్మా నీకంత ధైర్యం? డేయ్, అడ్డంగా దొరికిపోయింది నేను కాదురా, నువ్వు. ఆ? ఏంటా వీడియోలా? అవన్నీ నా దగ్గర భద్రంగా ఉన్నాయి, మర్చిపోయావా? అబ్బచ్చా, ఆల్రెడీ నా దగ్గర ఇంకోటి ఉందమ్మా. ఆ? ఏంటి? ఆ, అందరి ఫోన్లు విసిరేశాన్రా, కానీ ఒక్క నా బద్రిగాడి ఫోన్ తప్ప తప్ప తప్ప. ఆ? సారీ అక్కాయ్, నీ విశ్వరూపం తెలియక ఓవర్ యాక్టింగ్ చేశా. నువ్వు చెప్పినట్టు వింటా అక్కాయ్. వసంతి, ఒక్క
ఒక్కసారి ఆ పువ్వులు తీవా? తీస్తారా? అది మీ ఆచారం అది ఇది అన్నారు కదా. తీస్తే తప్పేంటి? ఇదేంటి మాయరేదో ఇలా ముఖానికి పూలు కట్టుకోవాలని చెప్పింది మీరే కదా, మళ్ళీ తీస్తారండి? ఆహా, ఆశారమే తీస్తే తోలు తెస్తాను. అత్తయ్య గారు అమ్మా ఫోటోగ్రాఫర్ రెడీ అమ్మా. ఇప్పుడు చెప్తాను మీ పని. అమ్మ చామంతి, మనకు ఫోటోగ్రాఫర్ వచ్చాడు. ఒకసారి అమ్మాయి మొహం మీద పూలు తీస్తే ఫోటో తీసుకొని వెళ్ళిపోతాడు. పూలు తీస్తే మీ ఆచారం తిడగొట్టినట్టు అవుతుంది కదా. కుదరదు, తీయమా. అయ్యో, నేనే చెప్తున్నాను కదమ్మా, పర్వాలేదు, ఒక్కసారి తీయమను. ఇగో నాను ఒప్పుకోనంతే. మేమెందుకు అమ్మా, ఒప్పుకుంటాం? ఇదిగమ్మా. ఆ? అయ్యో, సరే, ఫోటో తీద్దామనుకున్నాను, మీరు వద్దన్నారు, వదిలేద్దాం. అవును, బసంతికి బాసికం కట్టారా? కట్టాం కదా. కడితే రూమ్ లో ఈ బాసికం ఎందుకుంటుంది? ఒకసారి కట్టడం మర్చిపోయారేమో, ఒకసారి పూలు తీసి చూడమ్మా. లేదా నా చేతులతో నానే కట్టాను. అమ్మా, బాసికం లేకుండా తాళిబొట్టు కట్టకూడదు. ఎందుకైనా మంచిది, ఒకసారి చూడండి. బాగైంది, ఇప్పుడు చచ్చినట్టు తీస్తారు. అలాగే పంతులు గారు, చూస్తాను. ఎదుగా అయ్యో, ముందే కట్టేసినానా? చూసుకోండి, చూడండి పంతులు గారు ముందే. అయ్యో, మంచి ఛాన్స్ మిస్ అయిపోయిందే. ఇంతకీ ఎవరిది? ఒకవేళ బసంతే అయితే దీన్నెవరు బతికించుంటారు? అయ్యా, మాంగళ్యధారణ కానివ్వండి. భజంత్రీలు భజంత్రీలు వాయించాలి, వాయించాలి. చూస్తావేంటి నాయనా, కట్టు. కట్టవయ్యా, చూస్తావేంటి, తాళి కట్టు.
నేను కట్టను. ఏటి ఏటి ఎందుకు కట్టవా? ఎందుకంటే ఇది బసంతి కాదు కాబట్టి నేను కట్టను. వసంతి కాకపోతే ఇంకెవరు? ఏమో నాకు తెలీదు, కానీ ఇది బసంతి కాదో తేలే వరకు నేను తాళి కట్టను అంతే. ఏమిటి నాయనా ఇది? ముహూర్తం దాటిపోతోంది. బాబు, తొక్కల ముహూర్తం కావాలంటే మళ్ళీ వస్తుంది, లైఫ్ పోతే మళ్ళీ రాదు. నేను కట్టనని చెప్తున్నాగా, కట్టను అంతే. నీకేమైనా పిచ్చేటి? రోజు చూసి అమ్మాయి నట్టుకుని ఎవరు నువ్వు అని అడుగుతావేందే? అది మా బసంతే. కాదని చెప్తున్నాడా? అర్థం కావట్లేదా మీకు? వాడు చెప్తుంది నిజమే, అది బసంతి కాదు. ముసుగులో ఉంటే మాకే తెలీదు, మీకెలా తెలుస్తుంది? ఆవిడ బసంతి కాదని మీకెలా తెలుస్తుంది? రేయ్, ఒకసారి చెప్తే మీకు అర్థం కాదా? ముందు ముసుగు తీయండి. మౌతేమో ఆ, అయ్యో, ఎందుకు తీరు? అది బసంతి కాబట్టి. అబ్బా మీకెవరా పిచ్చా? అది బసంతి కాదురా. ఎన్నిసార్లు చెప్పాలి అది బసంతి కాదు కాదు కాదు. అది బసంతి అంటే ఇనిపించుకోవేంది? వీళ్ళు ఇలా చెప్తే వినర్రా. ఏ లతా శిరీష, ఒకసారి ముసుగు తీయండి. గోతలా ఆ, ఆ. అయ్యయ్యో, అయ్యో. నా జోలికొచ్చారో సంపేతను ఏటనుకున్నారు పిల్లి బిత్తరు మొహాల్లారా. అది గదే ఆ పలుకు ఆ పవరు చూసినారా? అది నా బిడ్డ బసంతే. అబద్ధం. ఇక్కడ ఏదో జరుగుతోంది, కానీ ఇది మాత్రం బసంతి కాదు. కాదు కాదు అంటావేటి? ఏయ్ పేక గుంతడా బర్రె గుంతడా, మీ అమ్మకు బుర్ర పాడైందా? పిచ్చ తలకెక్కినాదా? ఎర్రి మాటలు మాట్లాడుతుంది. తీసుకెళ్ళి పిచ్చి ఆసుపత్రులు కలపండి, దారిద్రం వదిలిపోద్ది. ఏయ్, ఏంట్రన్నావు? నాకు 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 పిచ్చా? మరి కాకపోతే ఏంటి? ఎదురుగా బసంతి నెట్టుకుని కాదు కాదు అంటావేటి? దీని పిచ్చిగాక మరేటంటారు? ఏయ్, పిచ్చి నాకు కదే మీకు. అందుకే లేని బసంతిని ఉంది అంటున్నారు. కంటి ముందు కనబడతా ఉంటే లేదంటావేందా? గుడ్డిదానా గుడ్డిదానా? ఏయ్, మా అమ్మని గుడ్డిది బొడ్డిది అన్నావంటే నడ్డి మీ తంతన పొట్టన్నాయాల. ఏటే ఏటటే? ఓయ్, నా మొగుణ్ణి తిడితే సంపేస్తారా సచ్చినోడా? ఏయ్, మాటలు అనవసరం. ఈ పెళ్లి క్యాన్సిల్ క్యాన్సిల్. ఏటే ఏటే పీటల దాకా వచ్చిన పెళ్లిని క్యాన్సిల్ అంటారా? నరకెత్తనే ఏంటనుకున్నారు? ఏయ్, తలమాసిన దాన్ని తెచ్చి తాళి కట్టమంటే నేను నరికేస్తాను మిమ్మల్ని. ఎవరే తలమాసినోళ్ళు? నువ్వే తలమాసిన దానివి. నీ కొడుకు తలమాసినోళ్ళు, నీ కోడలు తలమాసినోళ్ళు. అదిగో ఆ పీటల మీద కూర్చున్నాడే ఆ గోతాడు, ఆడు తలమాసినోడే. మావు తలమాసినోళ్ళవా? ఓలమ్మో. ఏంటి తెగ రెచ్చిపోతున్నావు? నీ అరుపులకి భయపడతా అనుకుంటున్నావా? అది బసంతి అవునో కాదో మాకు తెలుసు. మీకేం తెలుసు? ఎలా అంటే తెలుసు అంతే. అదే ఎలా తెలుసు? బసంతి చచ్చిపోయింది కాబట్టి, చచ్చింది మళ్ళీ బతికి రాదు కాబట్టి. ఏటంటున్నావా? నా బిడ్డ చచ్చిపోనాదా? అవునే, నా చేతుల్లోనే పోయింది. చాలే. ఏంటి అందరు కలిసి నాటకాలు చేస్తున్నారా? నా బిడ్డ బసంత్ అంటే అలా తప్పదనుకుంటున్నారా? పులి బిడ్డ. దాని జోలికెళ్తే పీకగో సంపెత్తంటే తొడగొట్టి చెబుతున్నా. ఇదిగో అనసూయ, నా బిడ్డని చంపడం కాదుగానే దాని ఒంటి మీద వేసే దమ్ము
దమ్ము ధైర్యం నీ కుటుంబంలో ఆడోళ్ళకి కాదా మీసం ఉన్న మగోళ్ళకి కూడా ఉండదా ఏటనుకున్నావా నువ్వు